తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సుమారు 10 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. బాలాపూర్లో కాంగ్రెస్ నేత బడంగ్పేట్ కార్పొరేటర్ పారిజాత నరసింహారెడ్డి నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏకకాలంలో అధికారులు ఈ దాడులు కొనసాగిస్తున్నారు. పారిజాతం తిరుపతిలో, ఆమె భర్త నరసింహారెడ్డి ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య లైవ్ లో ఉన్నారు. కౌండిన్య, తెలంగాణలో అయితే ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఎక్కడెక్కడ ఈ ఐటీ దాడులు అనేవి కొనసాగుతున్నాయి? నుండి కూడా పలు చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 10 చోట్ల కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత ఇంట్లో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఇంట్లో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా బడంగ్పేట్ కార్పొరేటర్ పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుండే భారీ ఎత్తున కూడా 10 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసీ ఫుల్ ఫోకస్ పెట్టింది. డబ్బును అక్రమంగా కూడా రవాణా చేయకుండా, మనీ లాండరింగ్ చేయకుండా కూడా ఎప్పటికప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పుకోవచ్చు. గతంలో కూడా కాంగ్రెస్ నేతల ఇంట్లో ఐటీ దాడులు నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటు వ్యాపారవేత్త మహేష్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మరోసారి కూడా హైదరాబాద్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇటు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలనే ఫోకస్ చేస్తూ కూడా ఐటీ దాడులు ఈరోజు జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఇంట్లో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అభ్యర్థిగా కూడా ఆయన ఉన్నారు. అయితే భారీ ఎత్తున కూడా డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, పంచబోతున్నారు అనే సమాచారం మేరకే ఐటీ అధికారులు కూడా దాడి నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఈసీ కూడా తెలంగాణకు రావడం జరిగింది. ముఖ్యంగా డబ్బుపై కూడా ఎప్పటికప్పుడు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా సూచించిన నేపథ్యంలోనే అయితే ఇప్పటికే అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అన్ని విధాల శాఖల అధికారులు కూడా ఎప్పటికప్పుడు అభ్యర్థులపైన ఫుల్ ఫోకస్ పెట్టారని మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి డబ్బు కానీ, మద్యం కానీ అక్రమంగా కానీ ఇటు పంచకుండా, రవాణా చేయకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా నిఘా పెట్టారని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కూడా ఇప్పటికే భారీ ఎత్తున కూడా డబ్బు మారిందనే సమాచారం మేరకు ఇటు కేఎల్ఆర్ మాజీ ఎమ్మెల్యే పైన కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు చూసుకుంటే బడంగ్పేట కార్పొరేటర్ పారిజాత సుజాత రెడ్డి ఇంటి నివాసం వద్ద కూడా భారీగా ఐటీ అధికారులు చేరుకున్నారు. వారి ఇంట్లో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే వారిద్దరు కూడా ఇటు పారిజాత కావచ్చు, మరోవైపు చూసుకున్న నరసింహారెడ్డి కూడా ఇద్దరు కూడా ఇంట్లో లేని సమయంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వారి కూతురు ఇంట్లో ఉన్నారు. వారి నుండి సెల్ ఫోన్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఆదాయం మించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంట్లో ఏమైనా డబ్బు ఉందా అనే కోణంలో కూడా ఐటీ అధికారులు చూస్తున్నారు. ఇన్ కేసు డబ్బు ఉంటే ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, దానికి సరైన ఆధారాలు ఉన్నాయా లేవా, లేకపోతే ఎలక్షన్ పర్పస్ కూడా ఏమైనా డబ్బు కానీ, మద్యం కానీ ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చి డంప్ చేశారనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికైతే ప్రజెంట్ ఎలాంటి బయటకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పటికే డబ్బు గిట్ట దొరికినట్టు కూడా ఎలాంటి సమాచారం లేదు. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు మరో 8 చోట్ల కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎలక్షన్ నేపథ్యంలో ఈసారి ఈసీ ఫుల్ ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూసుకుంటే ఈసారి భారీ ఎత్తున తెలంగాణలో డబ్బు పట్టుబడిందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు 380 కోట్లకు పైగా కూడా నగదు డబ్బు కూడా పట్టుబడింది. వీటన్నిటినీ చెక్కు కట్టేందుకు ఇటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా రంగంలో దిగారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తుగానే డబ్బును కూడా పట్టుకునే యోచనలో కూడా మనం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లో సమీపిస్తున్న వేళ ఇంకా డబ్బు ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది, రవాణా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు అధికార పార్టీ కావచ్చు, ఇతర పార్టీ నేతల అభ్యర్థులపైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కూడా దాడులు నిర్వహిస్తున్నారు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు 5 చోట్ల కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో కూడా ఐటీ సోదాలు ముగించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకా వేచి చూడాల్సి ఉంది. అక్కడ ఏమైనా డబ్బు దొరికిందా, మద్యం కానీ అదైతే బంగారం కూడా ఏమైనా సీజ్ చేశారా, ఎలాంటి రిపోర్ట్ రాబోతుందని కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ ఎన్నికల్లో
ఫాస్టెస్ట్ ఎన్నికలుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈసీ. ఎందుకంటే ఇక్కడనే డబ్బుకు బాగా ప్రియారిటీ ఉంది. ఇటు అధికార పార్టీ ఇతర నేతలందరూ కూడా భారీ ఎత్తున కూడా డబ్బులు పంచుతారనే కోణంలో కూడా ఈసీకి ఫిర్యాదులను వెళ్ళిన నేపథ్యంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పలు శాఖల అధికారులతో కూడా నిన్న ఈసీ భేటీ అవ్వడం జరిగింది. గతంలో 3 రోజుల పాటు ఈసీ అధికారులు ఇక్కడ పర్యటించి నిన్న కూడా రావడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా కట్టడి చేయాలని కూడా ఆదేశించిన నేపథ్యంలోనే మరొకసారి కూడా ఐటీ దాడులు జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్యా, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. పాప ఉన్న సమయంలో ఐటీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేయడము ఇది అన్యాయము. ఎందుకంటే ఈరోజు పారిజాతక్క నిన్న రాహుల్ గాంధీతోటి మాట్లాడి టికెట్ వస్తుందని సందర్భంగా అందరికీ కుట్రతోటి ఈ మచ్చలేని నాయకురాల మీద ఈరోజు మచ్చ తీసుకొచ్చింది. ఇంత న్యాయమే గెలుస్తుంది. అందరూ టీవీల ముంగల ఎవరు ఏంది అనేది అందరు చూస్తారు, అందరికి అర్థమైపోతుంది. కాబట్టి అక్కడే గెలుస్తుంది. కాబట్టి తెలంగాణకు ఒక్క మహిళ క్యాండిడేట్ టికెట్ ఇవ్వకూడదా? ఒక్క క్యాండిడేట్ మాట్లాడొద్దా? ఎమ్మెల్యేగా ఉండొద్దా? ఒక్క క్యాండిడేట్గా ఒక్క మహిళ మాట్లాడినంత మాత్రంలో ఇంత దౌర్జన్యం చేస్తారా? చేయండి, మీ చట్టాలు మీ పని మీరు చేసుకోండి, న్యాయం ఏదో జరుగుతుంది.